రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి 2014 నుంచి ఇప్పటి వరకు కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయాన్ని స్పష్టం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకోవాలి, ముక్కు భూమికి రాయాలి. ఏ ముఖం పెట్టుకుని అలా మీటింగ్ పెడతారు? మొట్టమొదటే 570 టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలకి ఒప్పుకొని అప్పుడున్న ముఖ్యమంత్రితో కుమ్మక్కై సంతకాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకొని మోసం చేసి ఈరోజు మళ్ళా నల్గొండలో కృష్ణా జలాల విషయంలో మీటింగ్ పెడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే క్లియర్గా చెప్పారు. కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి మాకు నీళ్ళు ఇచ్చిర్రని చెప్పి అన్నాడు. ఈ అక్కడ ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదు. దేశం ఒకటే, అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఇవాళ పాలమూరు కానీ, నల్గొండ కానీ, ఖమ్మంలో కొంత ప్రాంతం కానీ, రంగారెడ్డి జిల్లా ప్రాంతం కానీ ఎడారి కావడానికి కారకులు ఎవరు? సాగర్ ఆయకట్టుకు రెండో పంటకు నీళ్ళు రావు. ఎడారి కావడానికి కారకులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. 800 టీఎంసీల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఇలా కృష్ణా జలాలను అందకట్టబెట్టింది. వాళ్ళు ఏమంటున్నారు? మేము 800 టీఎంసీలు కట్టబెడితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పార్టీ పేరుతోని 400 టీఎంసీని ఎత్తుకపోతే మీరేం చేసిరని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు 800 అంటున్నారు, వాళ్ళు 400. 1200 టీఎంసీల నీళ్లను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి వాళ్ళ పక్క రాష్ట్రానికి దోషపెట్టారు. వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడేటువంటి అర్హత వీళ్ళిద్దరికి లేదు. ఇలా కాళేశ్వరం అంటున్నారు. వాళ్ళ కాళేశ్వరము ఆల్రెడీ ఒక ఇంజనీర్ టీం పోయింది, ఎక్స్పర్ట్స్ టీం పోయింది, పోయి మేడిగడ్డ ఇది నాణ్యత లేకుండా ఉందని వాళ్ళు చెప్పారు. తర్వాత ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చింది, వాళ్ళు నాణ్యత లేదని తేల్చారు. దాని తర్వాత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఒక టీం పంపింది, హెలికాప్టర్లు వేరు, వాళ్ళు కూడా నాణ్యత లేదని చెప్పారు. దాని తర్వాత సిట్టింగ్ చేస్తూ విచారణ చెప్తున్నారు. గౌరవ సీజే గారు సిట్టింగ్ చేస్తూ విచారణ సాధ్యం కాదు అన్నారు. గత ప్రభుత్వం సిబిఐ రాకుండా తీర్మానం చేసింది. మళ్ళీ ఇప్పుడు బస్తాల పోయి వీళ్ళు ఏం సాధిస్తారు? బస్తాల పోయి వీళ్ళు సాధించేది ఏంది? కాబట్టి ఓన్లీ టైం పాస్ పాలిటిక్స్. ఇలా నల్గొండలో వాళ్ళు మీటింగ్ పెడితే టీవీలో కవరేజ్ రావద్దని వీళ్ళు పోతారు. వీళ్ళు కాళేశ్వరం పేరుతో వీళ్ళిడికి పోతే వాళ్ళ కవరేజ్ ఎక్కువ రావద్దని వీళ్ళు మీటింగ్ ఉంటుంది. ఇది కవరేజ్ల కోసం మీటింగ్ అంతా కూడా. కాబట్టి ఇలా అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇలా కావాలనే ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కృష్ణా జలాల పేరుతోని కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నది. కాళేశ్వరం పేరుతోని కాంగ్రెస్ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు తెలంగాణకు ద్రోహం చేసినాయి. కాబట్టి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీల మీద ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జలాల విషయంలో 4 జిల్లాలను ఎడారిగా మార్చినటువంటి పరిస్థితికి ఇలా ముక్కు నేలకు రాసి క్షమాపణలు ఇప్పటికైనా క్షమాపణలు చెప్తే కనీసం